మనం ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏదైతే టీడీపీ జనసేన అలయన్స్లో విపరీతంగా ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. పూర్తిగా వైసీపీ ఏదైతే గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఈ రోజున పరిస్థితి తారుమారు అవుతుందని చెప్పేసి జనసేన పార్టీ లీడర్లు కావచ్చు, అటు టీడీపీ లీడర్లు కావచ్చు, వీరందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికీ వైసీపీ ఒక స్టెప్ ముందుగా క్యాండిడేట్లు అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడు టీడీపీ జనసేన క్యాండిడేట్లు అనౌన్స్ చేసే టైం ఆసన్నమవుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఎవరైనా ఎక్కడైనా అసమ్మతి వస్తే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అనే అంశాన్ని తెలుసుకోవడానికి మన జనసేన నాయకులు వైశ్రీను గారు, మన రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైశ్రీను గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఏం చెప్తారు? జనసేన ఇటీవల మనం చూసుకుంటే మండపేటలో కూడా మనం చంద్రబాబు నాయుడు వేగుళ్ళ జోగేశ్వరరావు గారిని అనౌన్స్ చేసిన వెంటనే ఈయన లీలాకృష్ణ గారు కొంచెం అసమ్మతి వచ్చినట్టుగా చూస్తున్నాం మనం. అట్లాగే మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా వస్తే పరిస్థితి ఏంటి? జనసేన ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా 2019కి 2024కి చూస్తే జనసేన పార్టీ గ్రాఫ్ అనేది విపరీతంగా పెరగడం అన్నది వాస్తవం. ఇప్పుడు రెండు పార్టీలు కలిపి ఎలియన్స్లు వెళ్ళేటప్పుడు అటు టీడీపీ నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ కొంత టికెట్ ఆశించి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రానప్పుడు డిసప్పాయింట్ అవ్వడం కానీ వెంటనే వాళ్ళ యొక్క నిరసన ఏదో రూపంలో తెలియపరచడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అది. కాకపోతే ఇక్కడ రెండు పార్టీలు కూడా ఎలా అంటే ముందుగానే ఎవరికైతే టికెట్ వేస్తున్నారో టికెట్ ఇవ్వలేకపోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మానిటరింగ్ చేసుకొని ముందుగా వాళ్ళని మేము ఈ కారణాల చేత మేము ఇవ్వలేకపోతున్నాం, ఇక్కడ ఈ సమీకరణాలతో పలానా కమ్యూనిటీకి మనం అకామిడేట్ చేయాల్సి వస్తుంది, లేదా మీకు దీని బదులుగా వేరే ప్లేస్మెంట్ మేము చేస్తామని చెప్పి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ముందుగా తెలియపరిచి ఆ ఇద్దరు ఆమోదయోగ్యంతో క్యాండిడేట్ని నిర్ణయించడం జరిగితే ఎక్కడ ఏ నిరసన రాదని చెప్పి మేము పూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ జనసేన పార్టీకి తీసుకోగలిగితే జనసేన పార్టీ అనేది పార్టీ ప్రయోజనాల కంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి అడ్వాంటేజెస్ను కూడా వదులుకొని ప్రజాశ్రేయస్ కోసం ఎలియన్స్లో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ కానీ లేదా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే బీజేపీ కానీ ఏ పార్టీ తీసుకున్నా కూడా వాళ్ళ అధ్యక్షుల వరకు ఎలా వెళ్తుందో మాకైతే తెలియదు. కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనేది కంప్లీట్గా ఆయన నిర్ణయాన్ని ఏకీభవించి ఆయన అడుగుజాడలను నడిచేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఆ ఎమోషన్లో ఏమైనా మాట్లాడి ఉండాలి తప్పితే ఆయన గీసిన గీత కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఎదురు చెప్పే పరిస్థితి అయితే మాత్రం జనసేన పార్టీలు అయితే మాత్రం ఉండదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మనం ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటికీ 3 సీట్లు ఆశిస్తున్నటువంటి జనసేన అది 2 వస్తే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈ లీడర్స్ని మీరు చెప్పినట్లుగా ముందుగా చెప్పినా సరే కొంతమంది ఇండిపెండెంట్గా వెళ్తామని రకరకాల అసమ్మతి జ్వాలలు వస్తాయి. అటు లీడరు నాయకుడు సాక్రిఫైస్ అయినా కింద కార్యకర్తలు కాకపోవచ్చు. వీటన్నిటిని ఎలాగా గ్రౌండ్ లెవెల్లో మీరు ఎలా సరిదిద్దుతారు? ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ అయితే అవుతుందండి. ఎందుకంటే పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉన్న వల్ల ఆయన నాయకులుగా పార్టీలో చలామణి అవుతారు. ఇవాళ కొంతమంది వ్యక్తులను మీరు చూస్తే ఎలియన్స్ ప్రకటించిన తర్వాత బయటికి వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు, పార్టీ మీద అపోజిషన్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎన్ని రోజులు 1 or 2 days తర్వాత ఏమైపోయిందంటే మామూలు కామన్ మ్యాన్ లాగా బయటికి వెళ్తే మిగిలిపోయాడే తప్పితే అంత ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు కానీ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితులు కానీ జనసేన పార్టీలో ఉండవు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ. ఆయన ఇమేజు, ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క స్ట్రాటజీస్ లేదా ఆయన యొక్క నీతి నిజాయితీలను చూసి ప్రజలు జనసేన పార్టీ వైపు టర్న్ అయి ఉన్నారు. కానీ జనసేన పార్టీని మించి ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు అయితే జనసేన పార్టీలో లేరు. అందువల్ల జనసేన పార్టీకి వచ్చేది డ్యామేజ్ అయితే మాత్రం ఉండదు. తాత్కాలిక ఇక్కడ ఏంటంటే క్యాడర్ బేస్డ్ పార్టీ అనేది జనసేన పార్టీ అనేది నాయకుల మీద బిల్డ్ అవుతున్న పార్టీ కాదు. జనసేన పార్టీ ప్రజల్లోంచి జనసేన పార్టీ కార్యకర్తల మీద, వీర మహిళల మీద, పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ మీద నడుస్తున్నటువంటి పార్టీ. వ్యక్తులన్నీ అక్కడ మనం తీసుకొచ్చి పలానా వ్యక్తిని పెడితే అతను ఆ రోజు లీడర్గా ఎస్టాబ్లిష్డ్ అవుతాడు తప్పితే లీడర్ వల్ల పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి నాయకత్వం అయితే జనసేన పార్టీలో ప్రస్తుతానికి లేదు. రాబోయే రోజుల్లో అది పెరిగితే ఇప్పుడున్న లీడర్స్ పెరిగితే ఆ రోజు పెరగాలేమో తప్పితే అందువల్ల ఇప్పుడు వచ్చే ఎలియన్స్ వల్ల డ్యామేజ్ అయితే మాత్రం జరగదని మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా
ఇన్ కేసు అసమర్థత ఉన్నా కూడా మేము మాట్లాడి వాళ్ళని ఎలియన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితుల్లో టికెట్ వేరే వాళ్ళకి పార్టీకి కేటాయించాల్సి వచ్చిందో మేము చెప్పి వాళ్ళని కూడా దీంట్లో డ్రైవ్లో కలిసి పనిచేసే విధంగా మేమైతే మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాం.